team on stage once again with a huge round of applause. గట్టిగా చప్పట్లతో వారందరికీ స్వాగతం పలుకుదాం. సో దొరబాబు గారు విచ్చేశారు. హార్టీ వెల్కమ్ అండి. హార్టీ వెల్కమ్ రామ్ ప్రసాద్ గారు. హలో సార్, హార్టీ వెల్కమ్. నైస్ మీటింగ్ యూ. మరి కవర్ చేయకూడదు. హలో 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 హాయ్, ఎలా ఉన్నారు అందరూ? వా సూపర్ సూపర్ అండి. ఏం ఎనర్జీ అండి అసలు. ఆ పక్కన బీచ్, ఇటుపక్క జన బీచ్, మధ్యలో మేము అబ్బా ఎన్నో సంవత్సరాలు అయిందండి అసలు బీచ్ పక్కన ఈవెంట్ చేసి. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. నెక్స్ట్ అనకాపల్లి ఉత్సవం ఈ ఈవెంట్కి రావడానికి చాలా హ్యాపీ అనిపించింది. దీనికి రావడానికి గల కారణం మా రమేష్ గారు, ఎమ్మెల్యే గారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మన స్పీకర్ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. మమ్మల్ని చూడగానే గుర్తుపెట్టేందుకు చాలా హ్యాపీ అనిపించింది సార్. మిమ్మల్ని ఎప్పుడు మేము టీవీలో చూస్తుంటాం, చూసి ఒకసారి చూడగానే మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. మీరు మమ్మల్ని విష్ చేశారు, ఎలా ఉన్నారని అడగగానే కడుపు నిండిపోయింది సార్ మాకు. సార్ కాదు, అయ్యన పాత్ర గారి ప్రెస్ మీట్లకి నేను పెద్ద ఫ్యాన్ని. ఈ మధ్యన మిస్ అయ్యాం. అది సార్ నువ్వు వైజాగ్కే పెద్ద ఫ్యాన్ రా 2 years బ్యాక్. కానీ సార్ మీతో మాట్లాడలేదు. ఫస్ట్ నన్ను ఏమన్నా తెలుసా, శాంతి ఏంటి ఇంత అందంగా ఉన్నావు నన్ను అన్నారు. ఏంటి ఆయన అన్నాడా? మరి సార్ నాకు తెలుసు సార్ మీరు కామెడీ చేస్తారని, అది జోక్ వేశారు. చాలు కానీ ఒక ఉండాలండి. కాదు, ఒక కన్ని పిల్లని చూస్తే ఇక్కడ ఉన్న కుర్ర పిల్లలందరూ అలా విజువల్ చేస్తున్నారో చూసావరా? నువ్వు కన్న పిల్ల, దొరబాబు గారు వాడిసిన సబ్బు పిల్లలా ఉన్నావు. ఇది కన్నపిల్ల అంట. కాదు, ఇందాక మీరు అనగారు బీచ్ పక్కన చాలా బాగుందని. కానీ ఈ బీచ్ దగ్గర రాగానే నాకు కోరిక పుట్టింది. నేను బీచ్లో బికినీ వేసుకొని ఇలాగ మట్టిలో పడుకున్నప్పుడు భోజి వల్ల నాకు ఎప్పటి నుంచో కోరిక. బీచ్ పైన పడుకుంటే కూడా తెలుసా, ఎండు చేపలు ఎండ పెడతారు ఇక్కడ, ఎండు చేపలో ఉంటావు. అర్థమైందా? సరే, ఎనివే థ్యాంక్ యూ సో మచ్ సార్. మమ్మల్ని విష్ చేసేందుకు, మమ్మల్ని బ్లెస్ చేసేందుకు. మిమ్మల్ని ఎప్పటిలాగా నవ్విస్తుంటాం, మమ్మల్ని గుర్తుపెట్టుకోండి సార్. మా రమేష్ గారు అడిగి వెళ్ళిపోయారు. ఇంతకి మా ఎమ్మెల్యే రమేష్ గారు వస్తున్నారా? సరే, మమ్మల్ని పిలిచేందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ అనకాపల్లి ఉత్సవం చాలా గ్రాండ్గా చూద్దాం ముత్యాలంపాలెంలో. హాయ్ స్టూడెంట్స్, అందరూ బాగున్నారు కదా? అందరూ బాగా చదువుకోండి, లైఫ్లో ముందుకెళ్ళండి. చదువుకోకపోతే అలాగే అయిపోతారు. ఇలాగా అర్థమైందా? నేను 10th ఆపేసా, ఎందుకంటే ఇంటర్ చదువుదామంటే డబ్బులు కావాలన్నారు. దాంతోపాటు చెప్పారు 10th కూడా పాస్ అవ్వాలని. పాస్ అవ్వలేదు, కాకపోతే అంతే. నాకు కూడా చదువుకోవాలని కానీ ఒక్కరు కూడా నన్ను క్లాస్లో రానిలేదు. నువ్వు చదువుకుంటే పక్కోళ్ళు చదువుకోవాలి కదా నీతో పాటు. చదువుకున్న టైంలో టీచర్లకి మాస్టర్ కూడా లైనేసింది ఈవిడ, అందుకే అలా తయారైంది. సరే, ఇంకో ఉత్సవంకి వచ్చాం, సరదాగా 2 నిమిషాలు నవ్వుకున్నాం, మళ్ళీ ఇంకో 3 నిమిషాలు నవ్వుకుందాం. అండ్ మా గ్రూప్లో ఒక మంచి అద్దరిపోయే యంగ్ కుర్రాడు ఉన్నాడండి. మామూలు యంగ్ కుర్రాడు కాదు, వాడు ఫీల్ అవుతాడు యంగ్ అని. మనం చూద్దాడు యంగో కాదు. హలో, ఎలా ఉన్నారు? సభకు నమస్కారం. వాళ్ళు బాగానే ఉన్నారు, నువ్వే బీపీ షుగర్ వచ్చి పోయేలాగా ఉన్నావు. ఏంటి? నువ్వే బీపీ షుగర్ వచ్చి ఏటయా మాట్లాడుతున్నావు? మా టీంలో చాలా చిన్నవాడు అది ఇది అని చెప్పేసి వయసు అయిపోయిందని ఇండైరెక్ట్ గా ఇంటెత్తున్నా వాళ్ళకి. వయసులో చిన్నోడువా? ఎవడో ఇందాక జస్ట్ అక్కడ కారు దిగాను, ఒక అమ్మాయి నన్ను చూసి ఏమందో తెలిసిన? ఏముంది? బాబో ఏమని అందం అంది. అది బాబోయ్ కాదు, బాబాయ్ ఏంటి అందం అన్నది. రామ్ ప్రసాద్ గారు, మా ఊరు పక్కనే తాపేశ్వరం, అక్కడంతా నన్ను ఏమంటారు తెలిసిన? ఏమంటారు? మడతగాజా అంటారండి. అది మడతగాజు కాదు, కళ్ళ కింద ముడతలు ఉన్నాయి కదా, ముడతగాజా అన్నారు. నువ్వు వచ్చిన కానీ చూస్తున్నాను, నీ ఇష్టాసారంగా మాట్లాడుతున్నావు. హలో, ఎమ్మెల్యే గారు కేకేసి నా చేతిలో 4,000 పెట్టారు తెలుసా? ఎమ్మెల్యే గారు పిలిచి 4,000 పెట్టారా? 4,000 పెట్టారు, ముందు నాకు పెట్టారు నా చేతిలో. దాన్నే పింఛన్ అంటారు, వైసీపీ వాళ్ళకి ఇస్తారు. నువ్వేం గిఫ్ట్ అనుకున్నావేమో, అర్థమైందా? ఏమన్నా అది పింఛనా? మొదటి సంతకం నాతో చేయించారా? నేను ఇంకా ఆనందంగా ఇచ్చారేమో అనుకో. మన రాజుగారికి కొంచెం మాట్లాడి వీల్ చైర్ కూడా అరేంజ్ చేయండి సార్, ఇంకా అయిపోయింది సీన్లు. రామ్ ప్రసాద్ ఏంటో మాట్లాడుతున్నావు? చెయ్యొద్దామేంటి? మన వెనకాల ఎవరో తెలుసా? ఎవరన్నారు? రాత్రి పవన్ కళ్యాణ్ గారితో ఫోన్ లో మాట్లాడా. ఏంటి పవన్ కళ్యాణ్ గారితో ఫోన్ లో మాట్లాడా? ఏమన్నారా? రాంగ్ నంబర్ పెట్టిమన్నారు.
ఇంకేమంటారు? అంతకంటే ఏమంటాడు, ఆయన బిజీగా ఉంటే నీ ఫోన్ కూడా ఎత్తేస్తారా? మన టీంలో డైలాగ్ కింగ్ మామూలుగా చెప్పడు డైలాగు. అమ్మో వచ్చాడు రా ఈడు. వచ్చాడు వచ్చాడు వచ్చాడా? ఈ మైక్ పని చేస్తలేదా? సరిగ్గా టైంకి పని చేయదు మైకు. మైక్ సంగతి చూడండి సార్ మా దొరబాబుకి. హలో ఆటో రామప్రసాద్ టీంలో డైలాగ్ కింగ్ నేనే కాదా? నువ్వు డైలాగ్ కింగ్ కాదు బొంగో తెలిసి చెప్పేస్తారులే. నేను చెప్తా చూడు ఇప్పుడు డైలాగ్. ధర్మ పరిరక్షణ ధురంధరుండా, ఓహో సకల పాప శిక్షణ దక్షుండా, సుబ్బారావు కొట్లో సున్నుండా. అది డైలాగా? అసలు డైలాగ్ చెప్తే ఎలాగుండాలి? ఎదరు కూర్చున్న వాళ్ళంతా తప్పట్లు కొట్టాలి. ఆయన ఏమో ఇలా ఏలెట్టుకొని ఉన్నాడు. ఏంటి డైలాగా ఏంటి అని. మరి డైలాగే అందరూ నవ్వేరు కదా. ఏం నవ్వారు? నవ్వలేదు. తర్వాత నేను చెప్పిన తర్వాత నవ్వారు. ఏమండి అవునా కదా? ముందు మైక్ చెప్పు. మైక్ పని చేయట్లేదు బాబు. రాజు గారు వాయిస్ పోలేదమ్మా, మైకే పని చేయట్లేదు అంతే. మైక్ అన్నా, ఒకసారి ఇట్రా. ఏం కావాలి పొద్దు నుంచి గమనిస్తున్నాను ఈ తల మీద ఈ దెబ్బ ఏంటి? ఇదా పక్కింటి సుబ్బారావు గారు రాడుతో కొట్టాడు రా. పక్కింటి సుబ్బారావు రాడ్తో కొడితే నువ్వు చూస్తా ఊరుకున్నావా? నీ చేతిలో ఏమి లేదా? ఎందుకు లేదు, అలా ఆవిడ చేయి నా చేతిలో ఉంది అందుకే కొట్టాడు. కొట్టాల్సిందే గానీ ఈ ఒళ్ళంత దెబ్బలేంటి? ఇదా మా ఆవిడ బట్టలు ఉతికిందిలే. బట్టలు వచ్చే దెబ్బలు వెళ్తాయా? ఒంటి మీద బట్టలు ఉన్నప్పుడు ఉతికింది రా. నీకేంటి ప్రాబ్లం? సరిగా నాకు ఒక గోల్ ఉందండి. గది నిండా ఏసీ ఉండాలి, గదిలో డబ్బులు ఉండాలి. నేనేం చేసినా ఎవడేం అడగకూడదు. అలాంటి జాబ్ కావాలా? ఇక్కడ ఏటీఎం సెంటర్ ఉంది, వెళ్ళు జాయిన్ అయిపో వాచ్మ్యాన్గా. ఎవడేమనడు. అలా కాదు కానీ ఎవడ పని అటు చేసుకుంటూ నా టేబుల్ మీద డబ్బులు వచ్చే జాబ్ ఏం లేదా? ఎవడు పని అటు చేసుకున్నా సరే డబ్బులకి ఇవ్వాలి. అవును. అయితే పక్కన సులభ కాంప్లెక్స్ ఉంది, కూర్చో డబ్బులు పడతారు చేతిలో. ఎవడ పని ఆడు చేసుకుంటా. అలాంటి మాకు వద్దు. ఇంకొక అందాల తార శాంతి. అయ్యో బాబు. మైక్ హలో. ఎస్, మీరు చెప్పినా చెప్పకపోయినా నేను అందాల తారనే. కాదండి, ఏదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఆయన చీటీ రాసి చేతిలో పెట్టారు. ఏం రాశారో తెలుసా? ఏ రాసి పెట్టారు? ఇలియానా రా ఉన్నానని రాశారు. ఏదో చీటీ ఏదో సార్ చూపించు. చీటీలో ఇలియన్ అని రాశారా? అవును. ఒసే నీకు చదువు రాదా? ఇది ఇలియనా కాదు ఎలియన్ లాగా ఉన్నామని రాశారు. మగాళ్ళు చాలా తెలివిలాగా మాట్లాడతారండి. అంటే మీరెక్కడ తెలివైన వాళ్ళ మీరు? అఫ్ కోర్స్ నేను చాలా తెలివైన. అవునా? కానీ మా అనకాపల్లిలో ఇంకా ఆడవాళ్ళు అంతకనే చాలా తెలివైన వాళ్ళు. అబ్బో ఎలా? అదిగో చూసారుగా. సరే, మీరు తెలివైన వాళ్ళ, మేము తెలివైన వాళ్ళ ఇప్పుడే తేల్చేస్తాం సార్. మీరే ఉన్నారు, లేడీస్ గొప్ప జెంట్స్ గొప్ప తేల్చేద్దాం సార్ ఒక్కడే లైతో. ఆడవాళ్ళు గొప్ప మగవాళ్ళు గొప్ప. మేము ఆడవాళ్ళు గొప్ప నేను అంటాను, మీ మగవాళ్ళు గొప్ప నేను అంటున్నా. సరే, మన ఇద్దరం బీచ్ లో నడుచుకుంటా వెళ్తున్నాము. వెళ్తున్నాం. ఒక జ్ఞానం ఉన్న మూట, డబ్బు ఉన్న మూట రెండు రోడ్డు మీద పడున్నాయి. ఒక జ్ఞానం ఉన్న మూట, ఒక డబ్బు ఉన్న మూట రెండు బీచ్ లో ఉన్నాయి. మీరైతే ఏం తీసుకుంటారు? మేము డబ్బు ఉన్న మూట తీసుకుంటాం. అదే మేము అదే చక్కగా జ్ఞానం ఉన్న మూట తీసుకుంటాం. అవును, ఎవరికి ఏం లేదు అదే తీసుకుంటారు. లేడీస్ ఉండదు కదా జ్ఞానం. సరే, వాళ్ళు ఒకటి అడిగారు, అది చెప్తారా? చెప్పు. ఇప్పుడు ఫైర్ స్టేషన్ లో ఎక్కడ పట్టినా మీ మగాళ్ళే పని చేస్తారు, ఆడవాళ్ళు ఎందుకు పని చేయరని అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ డౌట్. సూపర్ క్వశ్చన్ అండి, ఇది యూనివర్సల్ క్వశ్చన్. ఫైర్ స్టేషన్ లో ఆడవాళ్ళు పనిచేయరు, మగవాళ్ళు ఎందుకు పనిచేస్తారు? ఎందుకు? మీ ఆడవాళ్ళకి నిప్పెట్టం తప్ప పారపడం వచ్చా ఎప్పుడైనా? ఎప్పుడు కొంపలు కూలుస్తారు కానీ. ఇంకా ఎక్కువ మాట్లాడతా, లేడీస్ అంతా వచ్చి కొట్టేలా ఉన్నారు. మళ్ళీ వస్తామా సరదా నవ్వించడం కోసం. మీరు సీరియస్ తీసుకొని నన్ను అటాక్ చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్ సార్. We cordially invite Honorable Minister for Home Affairs and Disaster Management, Government of Andhra Pradesh, Srimati Vangalapudi Anita gariki సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. So, welcoming Honorable Minister for Tourism, Culture and Cinematography, Government of Andhra Pradesh, Sri Kandula Durgesh gariki sadaranga ahvanam palukutunnam. Hearty welcome sir. Thank you for gracing this event. We cordially invite Honorable Minister for Tourism, Culture and Cinematography, Government of Andhra Pradesh. మంగళమెట్ట వైభవం తరగని మనవారసత్వం అది నిండా భక్తి అమ్మవారే శక్తి. గౌరవ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. హార్టియల్లీ వెల్కమింగ్ Honorable
Minister for Tourism, Culture and Cinematography, Government of Andhra Pradesh, Sri Kandula Durgesh sir. Thank you so much for gracing this event, sir. ఒకసారి అందరూ కూడా శ్రీ కందుల దుర్గేష్ గారి రాకకు సాదరంగా ఆహ్వానం పలుకుతూ గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ. తొలుపు పర్యాటక మెరుపు చరిత్ర మన ఊరి పవిత్ర అనకాపల్లి కీర్తి లోకానికి స్ఫూర్తి అనకాపల్లి ఉత్సవం ఆనందాల అంబరం మన సంస్కృతి వైభవం మట్టిలోన. సో 2018లో అంగరంగ వైభవంగా మనం ఈ ఫెస్టివల్స్ ని జరుపుకోవడం జరిగింది. అండ్ అలానే ఇప్పుడు మరొకసారి 2026లో కూడా అంతే వైభవపేతంగా గౌరవంగా సగౌరవంగా మన ప్రతిభను ప్రపంచం అంతా తెలియజేస్తూ ఇప్పుడు కూడా ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాం. మరి ఇప్పుడు టూరిజం శాఖ మన అందరికీ ఎంకరేజ్ చేస్తున్న ఈ ఫెస్టివల్స్కి సంబంధించి ఒక ఏవి ఇప్పుడు చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ టూరిజం ఏవి ఆన్ స్క్రీన్ ప్లీజ్? సో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సో మైన్యూట్గా కూడా అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా, సో 3 రోజుల నుంచి లేదా వారం రోజుల నుంచి అంతకు ముందు నుంచి అని చెప్పచ్చు, అన్నీ కరెక్ట్గా జరగాలి, ఈ ఈవెంట్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో తపనతో ఇంత వైభవంగా ఈ ఈవెంట్ను చేయడం జరుగుతుంది. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలానే శ్రీమతి విజయకృష్ణన్ గారు, అనకాపల్లి కలెక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఎంకరేజింగ్ అస్. అండ్ ఇప్పుడు మరొకసారి లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ చిన్నారుల్ని స్వాగతం పలికేద్దాం. హార్టీ వెల్కమ్ లవ్లీ లేడీస్ ఆన్ స్టేజ్, లవ్లీ గర్ల్స్. సో ఇప్పుడు మీరేం పర్ఫామ్ చేయబోతున్నారు? ఒక పరి. సో కూచిపూడి ప్రదర్శన మరొకసారి ఇవ్వబోతున్నారు. ఒక పరి సాంగ్కి పర్ఫామ్ చేయబోతున్నారు. సో మన సంస్కృతిని కళని ప్రతిబింబిస్తూ అద్భుతమైన నృత్య ప్రదర్శనతో అంతకు మించి అన్నట్టుగా హావభావాల్ని పలికిస్తూ ఒక చక్కటి కథని మనందరికీ తెలియచేస్తూ ఈ కళని ఈరోజు మనం ప్రతిబింబిస్తున్నారు. సో కూచిపూడి ప్రదర్శన ఇవ్వబోతున్నారు ఈ చిన్నారులు. సో వారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో ఆహ్వానం పలుకుదామా? షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.